గత ఎన్నికల్లో స్పెసిఫిక్గా మన పద్మశాలి కమ్యూనిటీని బాగా టార్గెట్ చేసి వాళ్ళలో ఉన్న ఆ బాధని ప్రభుత్వం నుంచి సహాయం పూర్తి స్థాయిలో రాలేదు అనే ఆలోచన ఏదైతే తీసుకెళ్ళగలిగారో అది దుర్మార్గంగా కేవలం ఓట్ల కోసమే ఉపయోగించాడు. తను నేతను నేస్తం ఏ విధంగా ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. రీసెంట్గా మన మంగళగిరిలో 3 వారాల క్రితం ఒక మీటింగ్ పెట్టి ఎంత పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి ఆడాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజం మాట్లాడితే మనం ఆశ్చర్యపోవాలి, అబద్ధం మాట్లాడితే మనం ఎవరో కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆ వ్యక్తి ప్రతిరోజు ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాడు. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర యూనిఫామ్లు 3 జతలు యూనిఫామ్ సప్లై చేస్తున్నాం ప్రభుత్వం నుంచి. ఆ యూనిఫామ్ మేము నేతన్నల దగ్గర కొన్నామని చెప్పి పచ్చి అబద్ధం చెప్పాడు ఆయన. అంటే యాప్కో ఉంది మనకి హ్యాండ్లూమ్ సెక్టార్లో ప్రోత్సహించడానికి కోసం బడ్జెట్ కేటాయించుకుని తద్వారా నిజంగానే ఆ పని చేస్తుంటే మనం హర్షించాలి. ఎందుకంటే 44 లక్షల విద్యార్థులు ఉన్నారని చెప్పాడు, అది కూడా అబద్ధం. 39 లక్షలే ఉన్నారు మనకి. 44 లక్షల విద్యార్థులకు 3 జతల యూనిఫామ్స్ కుట్టిస్తుంటే ప్రభుత్వం ఎవరికి ఇచ్చారు ఆర్డర్ చెప్పండి? ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా? 5 ప్రముఖ కంపెనీలు, మఫత్లాల్ ఇండస్ట్రీస్, అరవింద్ కాట్సిన్, అదేదో పరమ్చంద్ జైన్ అని ఒక కంపెనీ, ఇంకొకటి డెనిమ్ అనే ఒక కంపెనీ, 5 కంపెనీలకి 670 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది. అదే 670 కోట్ల రూపాయలు మన నేతన్నల కోసం, మన యాప్కో కోసం, మన రాష్ట్రంలో ప్రోత్సహించడానికి కోసం ఇచ్చుంటే ఎంత అద్భుతంగా మనం ఈ రోజున వస్త్రాలు కేవలం మన బడికెళ్ళే మన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఎంత చక్కగా మనం చేసుకోగలిగే వాళ్ళం. ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా. అంటే ఇంటింటికి తిరిగి ముద్దులు పెట్టి రకరకాల మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఈ రోజున ఓట్ల కోసమే ఆయన మాట్లాడినప్పుడు గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. 3 వారాల క్రితం కూడా మంగళగిరికి వచ్చి మరొకసారి ఈ విధంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే మనం ఏమనుకోవాలి? ఇప్పుడే రాజా గారు చెప్పారు ఓటు గురించి మన బాధ్యత దేనికని. ఓటు గురించి మన బాధ్యత దేనికంటే ఆ మార్పు అనేది ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం నిజాయితీగా ఎంతోమంది ఎంతో ఆశాజనకంగా చూస్తున్న పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో. నేను 40 వార్డులు పాదయాత్ర చేసుకుంటూ పూర్తి చేసుకున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా. 3 రోజుల నుంచి చాలామంది యువత ముందుకు వచ్చి ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చారు వాళ్ళు ఓటు వేయడానికి. ఎంత విలువైందో ఓటు మీరు అర్థం చేసుకోండి. ఎంత కసిగా, ఎంత బాధతో ఉన్నారో, ఎంత బాధ్యతగా భావిస్తున్నారో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మీరందరూ కూడా గమనించాలి. సింగపూర్ నుంచి, అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ప్రతి వార్డులో కూడా కనీసం 5 నుంచి 10 మంది నన్ను కలిసి మేము ఓటేయడానికి కోసం తిరిగి వచ్చామండి, వారం రోజులు ఇక్కడే ఉంటామని చెప్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళల్లో ఉన్న స్ఫూర్తిని మీరందరూ కూడా దయచేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. వాళ్ళందరూ కూడా 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. కష్టపడి పాపం చదువుకుని ఇతర దేశాలకు వెళ్ళి, ఇతర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడి వాళ్ళు ఓటు కోసం తిరిగి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత మోసం చేసిందో మన రాష్ట్రానికి. అందుకోసమే ఈ ఓటు ఎంత విలువైందో దయచేసి మీరందరూ కూడా గుర్తించాలి. ఎంతో మనం అందరం కూడా కష్టపడితేనే మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం. నిజాయితీగా నిలబడితేనే మనం కార్యక్రమాలు చేసుకోగలుగుతాం. ఆ కార్యక్రమాలు అందరికీ అందవు, కొంతమందికి అందుతాయి. అందకపోయినా ఈరోజు ఒక బాధ్యతగా వాళ్ళు భావించి వేల సంఖ్యల్లో తిరిగి వస్తున్నారంటే ఓటేయడానికి నిజంగానే మనం గర్వపడాలి. ఆ యువతను చూసి ఎంతోమంది కుటుంబాల్లో కూడా చాలామంది తిరిగి వస్తున్నారు. కానీ ప్రత్యేకంగా యువత, ఎందుకంటే ప్రతి నెల జీతం పైన ఆధారపడే యువత వాళ్ళు టికెట్లు కొనుక్కొని మన ప్రాంతానికి వచ్చి ఓటేయడానికి కోసం వాళ్ళు ఈరోజు నిలబడుతున్నారు. సమాజం కోసం, మన కోసం, మన భవిష్యత్తు కోసం. దాన్ని చూసి మనం ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా ఆలోచించి రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని, ఆ ప్రభుత్వంలో కొన్ని ముఖ్యమైన అంశాలు, ఉమ్మడి ప్రణాళికలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలు మేము ఆలోచించింది ఏంటంటే నేతన్నల కోసం ప్రత్యేకంగా 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇద్దామని, దాంతోపాటు ఎవరైతే చిన్న చిన్న రుణాల కోసం గతంలో ఎదురు చూసేవాళ్ళు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మైక్రో ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్ మనం ఇక్కడ ప్రోత్సహించే విధంగా, కొత్త తరహా టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి.
కేవలం ఒక ఎలక్షన్ కోసం మీరు ముందుకు వస్తే మాత్రం అది సరైన నాయకత్వం కాదు. మనలో ఉన్న నాయకత్వాన్ని మనం కనీసం 15-20 సంవత్సరాల కోసం మనం ఈ ప్రాంతానికి మనం కట్టుబడి ఉంటామనే ఆలోచనతో వస్తేనే అప్పుడు మన నాయకత్వం ద్వారా 10 మందికి సహాయం అందించగలుగుతాం. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకున్న అనుభవంతో ఆలోచించి ఈరోజు ఉమ్మడి ప్రణాళికలో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, అదేవిధంగా మహిళలను ప్రోత్సహించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచడానికి కోసం ప్రత్యేకంగా దీనికి నేను కూడా ఎంతో సమయం వెచ్చించాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే స్కిల్ బిల్డింగ్ అనేది చాలా అవసరం. మీకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి తప్పకుండా మన ప్రాంతంలో మన చిన్న పరిశ్రమలో లేకపోతే మనం అటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్ కల్పించగలిగితే ప్రతి కుటుంబంలో కూడా ఉపాధి కోసం ఎదురు చూసే పరిస్థితి రాకుండా తప్పకుండా మన వంతు మన ప్రభుత్వం నుంచి ఆ సహాయం చేయగలుగుతాం. సో స్కిల్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం. ఈరోజు ప్రపంచంలో అందరూ పోటీ పడేది కూడా ఈరోజు ఎవరు కంప్యూటర్ బాగా ఉపయోగించగలుగుతారు, ఎవరు సెల్ ఫోన్ బాగా ఉపయోగించుకుంటారు అని చూస్తున్నారు. కానీ డిగ్రీలు ఒకటే కాదు. డిగ్రీలు అనేది ఒకప్పుడు దానిపైన ఆధారపడేవాళ్ళు. కానీ ఈ రోజున మీకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఈ రోజున్న టెక్నాలజీని మీరు ఎట్లా ఉపయోగిస్తున్నారు దానిపైన ఎక్కువగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. సో ఈ అంశాలపైన మనం లోతుగా ఆలోచించి పెద్దలందరితో కలిసి మన ప్రాంతంలో తప్పకుండా మనం స్కిల్ బిల్డింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరినీ కూడా రుణాలు వాళ్ళకి ఇచ్చి ఆ గ్రూపుల ద్వారా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా నా వంతు నేను సహాయం అందిస్తాను, దాన్ని నిలబడి ఉంటానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పెన్షన్స్ విషయంలో ఎప్పుడు ప్రకటకోట నగర్కి వెళ్ళినా, సాలిపేటకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా పాపం చాలామంది గతంలో మగ్గాలు ఉండేవి, మగ్గాలు ఇప్పుడు తగ్గిపోయినాయి. కానీ వాళ్ళకి ఇందాక అన్నట్టు కంటి చూపు తగ్గిపోయింది, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడానికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం.